ఉమ్. ఇప్పుడు నిజంగా ఆ భగవంతుడు ప్రత్యక్షమై ఇలా కోరికలున్న మనిషితో ఇట్లా అన్నాడు అనుకో, చూడయా నీకు కావలసినంత ఇస్తాను, బంగారం ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, వైడూర్యాలు ఇస్తాను, అధికారం ఇస్తాను, హోదా ఇస్తాను, గౌరవం అన్నీ ఇప్పిస్తా, కానీ నీ నుంచి ప్రశాంతతని, ఆనందాన్ని, హాయిని తీసేసుకుంటా, నిద్రను తీసేసుకుంటా, నీకు ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఎవరిని అడిగితే ఒప్పుకున్నాడు అనుకో, వాడు దేవుడి కంటే గొప్పోడు. కానీ నాకు తెలుసు ఎన్ని ఉన్నా ప్రశాంతంగా లేకుండా ఉండటం అనేది నరకం. అందుకని నాకు చాలా ఎర్లీ ఏజ్లో నేను రియలైజ్ అయిన అంశం ఏంటంటే, అడుక్కు తినని తింటాను కానీ స్వేచ్ఛ లేకుండా ఉండను. నాకు గౌరవం వద్దు, నాకు హాయి ఉండాలి. వేరే వాడిచ్చే గౌరవం కోసం మనం వెంపర్లు ఆడకూడదు. ఇప్పుడు ఇట్లా పోతున్నా నన్ను చూస్తే ఎవడికి గౌరవం కలగాలి, నాకు రెస్పెక్ట్ అని అడుక్కోవడం ఏంది? మా కోడలు నాకు రెస్పెక్ట్ ఇస్తలేదు. అరే ఎంత గొప్ప విషయం అది. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా లేవేమో, నీకు అంత పాత్రత లేదేమో. నువ్వు అట్లా కాకుండా హంబుల్గా ఉండు, మంచిగా మాట్లాడుకో, టేక్ కేర్ ఆఫ్ చూసుకో. ఎప్పుడన్నా తిట్టినా కూడా సారీ ఏదో అన్నానులేమ్మా, ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు. సో అదే అడుక్కునేది కాదు అది. కానీ ఎవరున్నా లేకున్నా, ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తాను కదా, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేకపోతే మనిషి బంగారం వేసుకోడు. ఇప్పుడు ఉదాహరణకి నీకు అవార్డు వచ్చింది, మెడల్ వచ్చింది, ఎవ్వరు లేరు చూసేవాళ్ళు, ఎందుకు వేసుకుంటావు? వేసుకో. ఎవ్వరు లేకపోతే మనిషి బట్టలు కూడా వేసుకోపోవచ్చు, కానీ ఎవరున్నా లేకున్నా తింటాడు, ఎవరున్నా లేకున్నా నిద్రిస్తాడు, ఎవరున్నా లేకున్నా మైథునము ఉంటుంది, ఎవరున్నా లేకున్నా ప్రశాంతత ఉండాల్సిందే, ఎవరున్నా లేకున్నా హాయిగా ఉండాల్సిందే, ఎవరున్నా లేకున్నా ఒక ఈజ్, ఒక పని ఉండవలసిందే కదా. సో నువ్వు పరమాత్మని ఒకవేళ అడిగితే ఎవ్వరు లేకుండా కూడా నీకు ఏవైతే అత్యంత ఆవశ్యకమో అవి కోరుకో, మిగతాదంతా అజ్ఞానమే. ఇప్పుడు నాకు నిజంగా దేవుడు ప్రత్యక్షమై అడిగితే నేను చెప్పాను, నేను అంటే దాని అర్థం మనిషి ప్రత్యక్షమయ్యాడని కాదు. ఒకసారి నాకున్న ఒక మానసిక దశలో ఫేస్ టు ఫేస్ విత్ లైఫ్ నిలబడడం జరిగిందనమాట. లేకపోతే ఇంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న నేను ఇట్లా పిచ్చోన్లాగా తిరగడానికి కారణం ఏదో అమాయకత్వం కాదు, లేకపోతే తెలివిలేనితనం కాదు. ఒకసారి ఫేస్ టు ఫేస్ విత్ లైఫ్ జరిగింది. అప్పుడు ఒక మౌన సంభాషణలో కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. అది వేరే వాళ్ళ కోసం కాదు. నాకు ఎంత కావాలబ్బా? ఉదాహరణ నేను ఇప్పుడు రేపే 2 పెన్నులు వేసిన, ఓ 10 లక్షలు కొనుక్కున్నాడు అనుకో, తీసుకుంటే డబ్బు నేను అంటున్నది, ఆ డబ్బు నేనేం చేస్తా, ఏదో మంచి పనికి ఉపయోగిస్తా. మొత్తం మనకి ఎందుకు? నాకు బేసిక్ ఇమ్యూనిటీస్ వచ్చినా చాలు. కానీ ఇప్పుడు ఆ ఆశ ఉన్నవాడిది ఎట్లా ఉంటుంది? ఈ ప్లాట్ మనదే, ఆ ప్లాట్ మనదే, అది కూలగొట్టి పెద్ద బిల్డింగ్ కడుతున్నాం, అర్థమైంది కదా. ఇది ఉండదు. ఇప్పుడు మనం ఒక చిన్న రూమ్ కట్టుకోవాలనుకున్నాం, ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంది? పైన రేకులు వేసుకొని అసలు ఇంట్లో ఉండటానికి కాదు, మనం కట్టుకునేది బయట ఉండటానికి, చెట్లకి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా, మట్టికి దగ్గరగా, ఒక ఫ్లవర్కి. ఇంకోటి, మట్టిలో రోజు కాసేపు మట్టిలో పని చేయాలి. మనం పూల పార్క్లో చేసినాం, కానీ గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ వాళ్ళవి. రెండోది, ఆ ఎదురుకొకడు మనం ఎవడోడుకో జవాబు ఇవ్వాల్సి వచ్చేది. అసలు నాకు అనిపించింది ఈ చిన్న ఇంకోటి, ఇప్పుడు మన త్వరలో ఏదైనా మట్టిలో ఉండడానికి కారణం ఆ 1 year మనం చేసిన సర్వీసే. అంటే నీది కానిది నీవు అంత బాగా చూసుకుంటే నీది ఎంత బాగా చూసుకుంటావు అట్లా. అందుకని చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద విషయాలకి జీవితానికి సంబంధం లేదు. శ్వాసతో సంబంధం ఉందా? చిన్న విషయం లైఫ్కి, అంటే శ్వాస లేకపోతే లైఫ్ లేదుగా. అంటే ఎంత చిన్న విషయంతో సంబంధం ఉంది. బంగారంతో సంబంధం లేదు లైఫ్కి, రెస్పెక్ట్తో సంబంధం లేదు. అట్లా. అందుకని ఇది మనకు పాఠ్య పుస్తకాల్లో చెప్పట్లే. అందుకని నేను అనుకుంటా, నిజంగా భగవంతుడు వస్తే ఏం కోరుకో, అరే నీ నుంచి ప్రశాంతతను లాగేసుకుంటా, నీకు 1000 కిలోల బంగారం ఇస్తా అంటే తీసుకుంటావా? నేనంటే తీసుకో. ఏ బుద్ధి ఉందోడనే సరే ప్రశాంతత కావాలి కదండి అట్లా. అయితే ప్రశాంతత ఉంచుకో, ప్రశాంతత పోకుండా బంగారం కొంత సంపాదించుకో. అట్లాంటి వాళ్ళందరూ బంగారు కొండలే. నువ్వు బంగారం కాదు సంపాదించుకోవాల్సింది, నువ్వే బంగారు కొండగుండు, బంగారం లాంటి మనస్సు ఉండు, అంతే తప్ప అందరూ ఏంటంటే
ఇదేం కూర ఇది? ఇది కొండపిండి ఆకు. మ్మ్. ఇది చేస్తే అంటే ఇది రెగ్యులర్గా తింటే కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోతాయి. నార్మల్గా కూడా తినొచ్చు. స్టోన్స్ రావాలంటే ఏం తినాలి? స్టోన్స్ తినాలి. ఏదో బాగుంది ఐడియా. అట్లా నీళ్ళు తాగకుండా ఉంటే అసలు చాలా లాంగ్ టైం అసలు వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి చెప్తారు. అసలు చివరి ఒక మాట చెప్పి ముగిస్తా. నాకు సిటీకి వచ్చినప్పుడు వచ్చిన అన్ని థాట్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు నా మనసులో పూర్తిగా నా ఆలోచన ఒక్కటి లేదు. పూర్తి వర్తమానం నా జీవితం. పూర్తిగా నా ఆలోచన ఒక్కటి ఉంది. అదేంటంటే ఇట్లా ఇంటి నుంచి బయటికి వస్తానే మట్టి ఉండాలి. ఇప్పుడు ఏం కూర చేసుకుందాం అంటే ఇట్లా పోతే అక్కడ పాలకూర ఉంది, పాలకూర చేసుకుందామా, బీరకాయ తీసుకురా, ఇట్లా కడిగి ఇట్లా వండుకొని అది అది మేనిఫెస్ట్ కావాలి. ఎందుకంటే మనకు అట్లాంటి వసతి లేదు. రెండోది ఒక చెట్టు కింద ఎక్కువసేపు ఉండడం, సిట్టింగ్ అండర్ ఎ ట్రీ. అలాగని మనం ఎక్కడో అడవికి పోయి ఉండకూడదు. ఇప్పుడు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పట్లో టెక్నాలజీ లేదు, ఏం లేదు కాబట్టి, ఫోన్ లేదు కాబట్టి ఎక్కడున్నా ఒకటి. ఇప్పుడు మనం అనుసంధానంగా ఉండాలి. ఇప్పుడు మనం యూట్యూబ్ అప్లోడ్ చేయాలంటే టెక్నాలజీ లేని చోట ఉంటే ఎట్లా కదా. సో అందుకని సో ఫ్రెష్ వెజిటబుల్స్ సింపుల్. అంటే మనం లగ్జరీగా తింటామని కాదు, కొంచెం తిన్నా టేస్ట్ భలే ఉంటుంది కదా. నువ్వు ఒకసారి ఊహించుకో, ఇట్లా బయట పొయ్యి ఉండి అక్కడ చిన్న ఇట్లా నల్ల బండ ఉండి చికెన్ తరిగి ఇట్లా వేసేసి ఇట్లా పెయింటింగ్ వేస్తుంది. ఇది డ్రీమ్ కాదు, దిస్ విల్ హ్యాపెన్. అందరు వీడియోలో చూస్తారు. అప్పుడు మనం నెలకు ఒకసారి రండ్రా భోజనానికి అని చెప్తాను నేను అందరికీ. ఏముండదు, అన్నం పప్పు చారు అంతే. తర్వాత అక్కడ చిన్న మూలకు డబ్బు ఉంటుంది, 10 రూపాయల నుంచి 100 రూపాయలు వేసిపోవచ్చు. అవి దేనికి? చెట్లకు నీళ్ళకు, విత్తనాలకి, అట్లా.